నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. వినుకొండలోని జగనన్న కాలనీలో నూతన విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభం. జగనన్న కాలనీ లాంటి ఊర్లను తయారు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని వెల్లడి. మహాశివరాత్రి సందర్భంగా వినుకొండ నుండి వివిధ శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సుల ఏర్పాటు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్న ఆర్టీసీ డిపో మేనేజర్ కోటేశ్వరరావు నాయక్. మహాశివరాత్రి కోటప్పకొండలో ఏర్పాట్లను పూర్తి చేసిన అధికారులు. వివరాలు వెల్లడించిన ఆలయ ఈవో శ్రీనివాస్ రెడ్డి. వినుకొండలోని జగనన్న కాలనీ నందు సుమారు 6 కోట్ల రూపాయల వ్యయంతో 33/11 kV విద్యుత్ ఉపకేంద్రంను శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగనన్న కాలనీ అనేది ఒక గ్రామంగా ఏర్పడటంతో ఇక్కడ సబ్‌స్టేషన్ అవసరం ఉందని గుర్తించి అన్ని అనుమతులు తీసుకువచ్చి నిర్మాణం పూర్తి చేసి నేడు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 130 ఎకరాల్లో జగనన్న కాలనీ లాంటి ఊర్లను తయారు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదని, పేదవారికి మంచి జరుగుతుంటే ఓర్వలేక ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలకు మంచి జరిగే దానికోసం ఇలాంటి కాలనీలు నిర్మాణం చేసేదానికి నా ఈ అధికారాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించనే కానీ ఎక్కడ కూడా నా అంతరాత్మ సాక్షిగా త్రికరణ శుద్ధిగా ఈ ప్రజాప్రతినిధి ఈ ప్రజలు ఇచ్చిన ఈ అధికారాన్ని వాళ్ళకి పూర్తిగా వాళ్ళ కోసమే ఆ అధికారాన్ని వాడానని ఉపయోగించారని మరొకసారి తెలియపరచుకుంటూ అద్భుతం అందరూ ఈ సబ్‌స్టేషన్ ఈ లేటెస్ట్ గా దాదాపుగా 6 కోట్ల పరీక్షలకు ఇక్కడ కరెంటు డిపార్ట్మెంట్ హెచ్చించి ఇంత అద్భుత ఫలితాలను తీసుకొచ్చేదానికి ఇంకా ఇక్కడి నుంచి కూడా జాలపాలెం ఇంకుపాలెంకి కూడా ఈ సబ్‌స్టేషన్ ద్వారా మంచి సేవలు అందించే విధంగా మంచి క్వాలిటీ కరెంట్ ఇచ్చే విధంగా మరి చేసినందుకు డిపార్ట్మెంట్ వారికి, ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారి విజయని, ముఖ్యమంత్రి గారి కళ మాటలు చెప్తుంటే మాటలు చెప్తే అది సరిపోదు. అలాంటి కొత్త పరిపాలన, కొత్త విధానాలు, కొత్త నిర్మాణాలు, కొత్త కాలనీలు, కొత్త సబ్‌స్టేషన్లు, కొత్త ధనం అనేది ఈ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం మరొకసారి తెలియపరుచుకుంటూ, మహాశివరాత్రి సందర్భంగా వినుకొండ నుండి వివిధ శైవ క్షేత్రాలకు ఈ నెల 8వ తేదీ నుండి తెల్లవారుజాము నుండి ప్రత్యేక బస్ సర్వీసులు నడుపుతున్నట్లు వినుకొండ ఆర్టీసీ డిపో మేనేజర్ కోటేశ్వరరావు నాయక్ తెలిపారు. శివరాత్రి పండుగ పర్వదినం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం వివిధ శైవ క్షేత్రాలకు మొత్తం 67 బస్ సర్వీసులు నడుపుతున్నట్లు ఆయన తెలిపారు. బస్ ఛార్జీలు రోజువారీ ఛార్జీలేనని, అదనపు ఛార్జీలు ఏమీ లేవని ఆయన తెలిపారు. కోటప్పకొండ 43 బస్సులు, శ్రీశైలం 13, త్రిపురాంతకం 7, మన్నెపల్లి తండాకు 4 బస్సుల సర్వీసులు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. కాగా మహాశివరాత్రి రోజు వినుకొండ పట్టణంలో ఎన్ఆర్టీ సెంటర్, ముళ్లమూరు బస్టాండ్ సెంటర్ భక్తుల సౌకర్యార్థం మంచినీటి వసతి ఏర్పాటు చేస్తున్నట్లు, అలాగే ఆర్టీసీ సిబ్బంది ఆయా ప్రాంతాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా బస్సులు ఎక్కేందుకు సహకరిస్తారని తెలిపారు. భక్తులు కూడా సిబ్బందికి సహకరించాలన్నారు. కాగా భక్తుల అవసరాన్ని బట్టి బుధవారం నుండే శ్రీశైలంకు బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు డిఎం తెలిపారు. శైవ క్షేత్రాల సందర్భంగా 8/3/24న జరగబోయే శివరాత్రి పండుగ సందర్భంగా మరి ఈ శైవ క్షేత్రాలు దర్శించుకునే భక్తులకు వినుకొండ డిపో పుర ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలకి డిపో మేనేజర్ కోటేశ్వర నాయక్ తెలియజేయనది ఏమనగా, మరి కోటప్పకొండకి 43 బస్సులు, మరి శ్రీశైలానికి 13 బస్సులు, త్రిపురాంతకానికి 6 బస్సులు, మన్నేపల్లికి 4 బస్సులు మరి వినుకొండ డిపో నుంచి ఆపరేట్ చేయడం జరుగుతుంది. మరి ప్రతి వినుకొండ డిపో పరిధిలో ఉన్నటువంటి పుర ప్రజలు కానీ, పట్టణ ప్రజలు కానీ మరి ఈ అవకాశాన్ని
సద్వినియోగం చేసుకోవాలని మరి వినుకొండ డిపో నుంచి ఏపీఎస్ఆర్టీసీ వారు కోరుతున్నారు. ఇంతకుముందు ఏ ఛార్జీలు అయితే ఉన్నాయో ఆ ఛార్జీలనే, పాత ఛార్జీలనే మరి పై అధికారుల ఆదేశాల ప్రకారం మరి కంటిన్యూ చేయడమైంది. ఛార్జీల్లో కూడా మరి పెరుగుదల ఏమి లేదు, పెంచింది కూడా ఏమి లేదు. సాధారణ ఛార్జీలతోనే మరి ఈ యొక్క జాతరకి బస్సులు అరేంజ్ చేయడమైంది. కనుక ఈ యొక్క అవకాశాన్ని వినుకొండ మరియు వినుకొండ పట్టణ పుర ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు మరి శైవ క్షేత్రాలను దర్శించి మరి ఈ యొక్క జాతరని సక్సెస్ చేయాలని మరి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈపూరు మండలం ఈపూరు పంచాయతీలోని ఎర్రగుంట తండాకి వెళ్లే రోడ్డుకి ఇరువైపులా పిచ్చి కంపను ఈపూరు సర్పంచ్ పల్ల మీసాల చెంచయ్య తొలగింపు చర్యలు చేపట్టారు. పిచ్చి చెట్లు పెరిగి అటుగా వెళ్లే వాహనదారులకి ఎదురుగా వచ్చే వాహనాలు కనబడక ఇబ్బంది పడుతుండటంతో ప్రొక్లైన్ సహాయంతో వాటిని తొలగించారు. ఆయనతో పాటు బోండాల శ్రీనివాసరావు గ్రామస్తులు ఉన్నారు. వినుకొండ మండలం నిర్మలా ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక విభాగం ఆధ్వర్యంలో ఫైర్ మాక్ డ్రిల్ నిర్వహించారు. కార్యక్రమంలో అత్యాధునిక ఫైర్ సేఫ్టీ పరికరాలతో పాటు నూతన అగ్నిమాపక యంత్రాలను ప్రదర్శించారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు విద్యార్థులు స్పందించాల్సిన తీరు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఫైర్ యాక్సిడెంట్ జరిగితే అగ్ని ప్రమాద దళం ఎలా సహాయ చర్యలు చేపడుతుందో 10 మంది సిబ్బంది ఈ మాక్ డ్రిల్ ద్వారా చూపించారు. కార్యక్రమంలో డివిజనల్ ఫైర్ ఆఫీసర్ నాగేశ్వరరావు మరియు నిర్మల హై స్కూల్ ప్రిన్సిపాల్ సిస్టర్ రాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహాశివరాత్రికి కోటప్పకొండలో ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. దీనిలో భాగంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టినట్లు ఆలయ ఈవో శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కార్తీక మాస సమయాల్లో కోటప్పకొండ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. శివుడు దక్షిణామూర్తిగా బ్రహ్మచారిగా వెలిసిన ఈ శిఖరంలో అమ్మవారి దేవాలయాలు ఉండవు కాబట్టి ఇక్కడ పెళ్లిళ్లు కూడా జరగవు. పరమశివుడు దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్న ఏకైక క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదొక్కటే. ఇక్కడ మహాశివుణ్ణి పూజిస్తే జాతకంలో గురుబలం పెరుగుతుందని చెబుతారు. గురుబలం కారణంగా ఇతర గ్రహాల ప్రభావం ఆ మనిషిపై పడకుండా రక్షణ పొందుతాడని, అందుకే గురుగ్రహం అనుగ్రహం పొందాలంటే కోటప్పకొండ వెళ్లి త్రికోటేశ్వరుని సేవించాలని అంటారు. ఇక్కడ వాతావరణం ఎంతో ప్రశాంతంగా, ప్రకృతి అందాలు టూరిస్టులకు ఎంతో రమణీయంగా అనిపిస్తాయి. శివాయ. పల్నాడు జిల్లా కోటప్పకొండ క్షేత్రం నందు 2024 మహాశివరాత్రి పురస్కరించుకొని తేదీ 6 నుంచి అనగా ఏకాదశి నుంచి 9వ తేదీ వరకు, అంటే ఉండి కౌంటింగ్ 9 ఉంటుంది, 8 మహాశివరాత్రి, త్రయోదశి వరకు ఇక్కడ ఈ క్షేత్రం నందు ఎంతో ప్రాముఖ్యత కలిగిన శ్రీ త్రికోటేశ్వర స్వామి దేవస్థానం నందు మహాశివరాత్రి ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా 90% పూర్తి చేసి ఉన్నాము. అందులో భాగంగా దేవస్థానానికి వచ్చేటువంటి భక్తులకు క్యూ లైన్లు అయితేనేమి, వాటర్ సప్లై అయితేనేమి, మజ్జిగ అయితేనేమి, చలువ పందిర్లు అయితేనేమి, చిన్నపిల్లలకి బిస్కెట్ ప్యాకెట్లు, పాలు ఇలాంటివన్నీ కూడా దాతల సహకారంతో ఏర్పాటు చేసి ఉన్నాము. అదేవిధంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉచిత దర్శనము, 100 రూపాయల దర్శనము, 200 రూపాయల దర్శనము, అభిషేకాలు చేసుకునే వారికి కూడా మూల విరాట్ దగ్గర కాకుండా వెనకమాల ప్రతి సంవత్సరము జరిగే విధంగా
మా అభిషేకం మండపాలలో అభిషేకాలు నిర్వహించటం జరుగుతున్నది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్నదానం ఏర్పాట్లయితేనేమి, అదేవిధంగా పాతకోటయ్య స్వామివారికి వెళ్ళేటువంటి వారికి కూడా ప్రత్యేకంగా రాత్రిపూట లైటింగ్ కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. అదేవిధంగా కింద బొచ్చుకోటయ్య స్వామి నుంచి పై మెట్ల మార్గం వచ్చే వాళ్ళందరికీ కూడా శ్రీయుత కలెక్టర్ వారు, గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సూచనల మేరకు మెట్లన్నీ రిపేర్ చేయించి వాటర్ ట్యాంకులు అయితేనేమి అన్నీ ఇప్పుడు నాగార్జున సాగర్ కెనాల్ నుంచి ఇప్పుడు వాటర్ కూడా రేపు ఎల్లుండో వస్తుంది. దాన్ని లిఫ్టింగ్ చేసుకోవడానికి కూడా రెండు 20 HP మోటార్ల ద్వారా మన చెరువుకు లిఫ్టింగ్ చేసుకోవటానికి, భక్తులకి స్నానాలకైతేమి వాళ్ళందరికీ త్రాగునీరు విషయంలో కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లన్నీ చేసి ఉన్నాము. అదేవిధంగా ప్రసాదాల విషయంలో గత సంవత్సరము దగ్గర 2 లక్షల లడ్లు, దాదాపు 80,000 అరిస ప్రసాదాలు విక్రయించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా భక్తులు ఎక్కువగా వస్తారు అనే దృష్టితో 2.5 లక్షల లడ్డు ప్రసాదాలు, 1 లక్ష రూపాయలు లడ్డు అరిసె ప్రసాదం కూడా తయారు చేసి ఉన్నాము. ఎటువంటి ప్రసాదాల కొరతలు కూడా రాకుండా అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాము. అన్ని క్యూ లైన్లు అయితేనేమి ఎక్కడ అవాంతరీయ సంఘటన జరగకుండా పోలీసు, రెవెన్యూ, అదేవిధంగా ఆర్టీసీ వారు కూడా బస్ షెల్టర్ ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్రీ పాస్ VIP దర్శనాలకు వచ్చే వాళ్ళందరికీ కూడా ఉచిత బస్సులు కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ సంవత్సరము శ్రీ త్రికోటేశ్వర స్వామి దేవస్థానం 2008 సంవత్సరం నుంచి రాష్ట్ర పండుగగా గుర్తింపు పొంది ఉన్నది. ఈ సంవత్సరము మా దేవాదాయ శాఖ కమిషనరు, మా యొక్క దేవాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు కొట్టి సత్యనారాయణ గారు, స్థానిక శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సార్ కృషి వల్ల ఈరోజు 30 లక్షలు గవర్నమెంట్ దేవాదాయ శాఖ నుంచి స్టేట్ ఫెస్టివల్ కింద అమౌంట్ రిలీజ్ చేసి ఉన్నారు. వినుకొండ భవిష్యత్తు కోసం ఎంత దూరమైనా వెళ్తామని TNSF నాయకులు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ నేతల గురించి తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని పేర్కొన్నారు. ప్రశాంతంగా ఉన్న వినుకొండలో అల్లర్లు సృష్టించవద్దని పేర్కొన్నారు. అనంతరం పలు అంశాలు వెల్లడించారు. బొల్లా బ్రహ్మనాయుడు గారు రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా ఓడిపోతామని తెలిసి ఈ వినుకొండలో అరాచకవాదం సృష్టిస్తే గాని గెలవలేనన్న భ్రమలో ఉన్నాడు. ఏదో రౌడీజం చేయాలి, ఈ వినుకొండలో ఒక రౌడీ ఉన్నాడు, ఆ రౌడీని అడ్డం పెట్టుకొని టౌన్లో రౌడీజం చేయాలని, అంతేకాకుండా పల్లెటూరులో కూడా ఈరోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించిన 500 కోట్లతో ఎలాగైనా ఖర్చు పెట్టి ఈరోజు గెలవాలనుకుంటున్నాం. బొల్లా బ్రహ్మనాయుడు గారు గత ఎన్నికల ముందు మీరు ఏ హామీలు ఇచ్చారు? ఆ హామీలు ఒకటన్నా నెరవేర్చారా? గత ఎన్నికల ముందు ఏం చెప్పావు? వినుకొండలో నన్ను గెలిపించండి, నేను అధికారంలోకి వస్తే వినుకొండలో పాలిటెక్నిక్ కాలేజీ కానీ వెటనరీ కాలేజీ కానీ తీసుకొని వస్తానని చెప్పావు. అది తీసుకొని వచ్చావా? లేదు. బొల్లాపల్లి మండలానికి వరికపుడిశాల ప్రాజెక్ట్ పూర్తి చేసి నీళ్ళు ఇస్తేనే మళ్ళీ ఎలక్షన్లో బొల్లాపల్లి మండలంలో ఉన్న ఓటర్ని ఓట్లు అడుగుతానని చెప్పావు. ఈరోజు ఏ మొహం పెట్టుకొని బొల్లాపల్లి మండలంలో అడుగు పెడుతున్నావు? దీనికి సమాధానం చెప్పు. అంతేకాకుండా గత ఎన్నికల ముందు ఇంకా అనేక హామీలు ఇచ్చావు. ఈరోజు రామలింగేశ్వర స్వామి టెంపుల్ని అభివృద్ధి చేశాను నువ్వు అనుకుంటున్నావు, కానీ వినుకొండ ప్రజలేమనుకుంటున్నారు? ఆ కొండను అడ్డం పెట్టుకొని 1000 కోట్ల రియల్ ఎస్టేట్ ద్వారా నువ్వు దందాలు చేశావని ఈరోజు వినుకొండ ప్రజలందరికీ తెలుసు. వినుకొండ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద జీవాలయం కాంప్లెక్స్ వద్ద గల డ్రైనేజ్ లో మూగజీవి పడిపోయింది. అర్ధరాత్రి సమయంలో డ్రైనేజ్ లో ఆవు పడిందని విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు కౌన్సిలర్ కళ్యాణ్ ఎంతో సహనంతో 3.5 గంటలకు పైన వ్యవధిలో మూగజీవిని రక్షించారు. దీంతో స్థానికులు వైసీపీ 27వ వార్డు కౌన్సిలర్ కళ్యాణ్ మరియు వినుకొండ టౌన్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ దుర్గారావు, రమ్య ఫాస్ట్ ఫుడ్ శ్రీను, లోకేష్, కళ్యాణ్ మిత్ర బృందంను ప్రత్యేకంగా అభినందించారు. ఎన్నికల సందర్భంగా వినుకొండ పట్టణంలో ప్రత్యేక పోలీసు బలగాలు కవాత్ నిర్వహించాయి.
పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఆదేశాల మేరకు వినుకొండ పట్టణ సీఐ సాంబశివరావుతో పాటుగా రూరల్ సీఐ సుధాకర్తో ప్రత్యేక పోలీసు బలగాలు పట్టణ పురవీధుల్లో పోలీస్ మార్చ్ చేపట్టారు. నమస్కారం. రాబో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎలక్షన్స్కి సంబంధించి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా వాళ్ళకి భద్రత మరియు భరోసా కల్పించే విధంగా మా జిల్లా గౌరవ ఎస్పీ గారు శ్రీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ సార్ గారు కేంద్ర బలగాలని మా జిల్లాకు పిలిపించడం జరిగింది. అందులో భాగంగా మా వినుకొండ నియోజకవర్గానికి ఒక కంపెనీ, ఒక సిఏ గారు, 4 ఎస్ఐస్, అదేవిధంగా 76 మంది స్టాఫ్తో సిబ్బంది మొత్తాన్ని కూడా వీడికి పిలిపించడం అనేది జరిగింది. వీరి సేవలు మేము ఉపయోగించుకునే విధంగా ప్రజల్లో పోలీసు వారు ఉన్నారు, మన ఓటు హక్కును మనం సద్వినియోగం చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదనేటువంటి ఒక భరోసా కల్పించే విధంగా వీళ్ళని ముందస్తుగా ఈరోజు పట్టణంలో కవాతు నిర్వహించడం అనేది జరిగింది. అదేవిధంగా వీరి సర్వీసెస్ మన నియోజకవర్గంలో ఉన్నటువంటి మిగతా 4 మండలాలకు, అదేవిధంగా కాంప్లికేటెడ్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ విలేజెస్లో, అదేవిధంగా పట్టణంలో కూడా ఏదైతే కాంప్లికేటెడ్ వార్డ్స్ ఉన్నాయో వీటన్నిటిలో కూడా కవాతు నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇవి మాకు గౌరవ ఎస్పీ గారు ఇచ్చినటువంటి సూచనలు సలహాల మేరకు ఏ రోజు ఎలా ఉపయోగించుకోవాలనేది ఒక షెడ్యూల్ ఇవ్వడం అనేది జరిగింది. వారు ఇచ్చినటువంటి సూచనల సలహాల మేరకు, మా గౌరవ డిఎస్పీ గారు ఇచ్చినటువంటి సూచనల సలహాల మేరకు వీరి సర్వీసెస్ అత్యుత్తమంగా ఉపయోగించి ప్రజలకి పోలీసులు రక్షకులుగా ఉన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు అనేటువంటి భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో ఈ రోజు ర్యాలీ ఇక్కడ ప్రారంభించడం అనేది జరిగింది. ఈ రోజు నుంచి ప్రతి గ్రామంలో, మండలాల్లో కూడా వీళ్ళ సేవలు ఉపయోగించడం జరుగుతుందని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. వీరు ఒక కంపెనీ, అంటే మొత్తం 90 మంది ఉంటారు. ఈ 90 మందిలో ఒక ఇన్స్పెక్టర్ గారు, అదేవిధంగా ఒక 4 సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్స్, మిగతా వాళ్ళందరూ కూడా కానిస్టేబుల్ ర్యాంక్ ఆఫీసర్స్ ఉంటారు. వీళ్ళలో ఇప్పుడు మాకు ఎమ్మెల్యేని బట్టి ఒక 60 మెంబర్స్ని ఈరోజు కవాతుకి పిలవడం అనేది జరిగింది. అదేవిధంగా అవసరమంటే సంఖ్య కూడా ఎక్స్టెండ్ చేసి, అదేవిధంగా కాంప్లికేటెడ్ విలేజెస్లో అందరు సర్వీసెస్ కూడా ఉపయోగించుకునే విధంగా మాకు అవకాశాన్ని కలిగించినందుకు గౌరవ ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.